స్వామి శరణయ్యప్ప. ఈరోజు ఒక స్వామి మాదాపూర్ దగ్గర ఉన్న ఒక గుడికి వెళ్దాం అన్నారు. సరే స్వామి పిలిచే కిందకి కాదనాలి అని చెప్పి వెళ్తున్నాం. నాకైతే ఆ గుడి ఎక్కడో తెలీదు. ఆ స్వామి తీసుకెళ్తారో ఒక లొకేషన్ పెట్టి అక్కడికి వెళ్తున్నాను. చూద్దాం అది ఏ దేవుడి గుడి, ఎలా ఉంటుంది. నేను ఎప్పుడు వెళ్ళలేదు. స్వామి శరణం. ఈరోజు పడి పూజ లేదు, చూడాలి. ఈరోజు పడి పూజ కూడా ఎక్కడైనా దొరుకుతుందా లేదా, ఏమైనా స్వాములు ఇంట్లో పెట్టుకుంటారా అనేది. స్వామి శరణయ్యప్ప. మనం ఒకసారి లొకేషన్ చూస్తున్నాం. స్వామి శరణం. ఏదేదో ఫ్లైఓవర్ కనిపిస్తుంది. స్వామి శరణం. కొంచెం ఉంటే రాంగ్ రూట్లో వెళ్ళిపోతాను. కరెక్ట్గా అనిపించింది, ఎందుకు అయ్యప్ప చెప్పినట్టున్నాడు. ఇది చాలా బాగుంది చూడటానికి. ఇది హైదరాబాద్ అంతా కొండలంటే ఏమనుకున్నాను. స్వామి శర్మ అయ్యప్ప పెట్టారు స్వామి. ఇది చాలా బాగుంది. బయట ఎస్థెటిక్గా ఏదో చేయడం కన్నా ఇలా న్యాచురల్గా చేసేవే చూడడానికి కూడా చాలా బాగుంటాయి. ఈ రోడ్ అయితే కొత్తగా ఎక్స్ప్లోర్ చేసినా మనకు ఒక రకమైన ఫీలింగ్ వస్తుంది స్వామి. అలాంటి ఫీలింగ్ వస్తుంది. నేను ఎప్పుడు ఇటు వచ్చింది లేదు, చేసింది లేదు. ఇది ఒకటే ఫిక్స్ అయ్యాను స్వామి. ఏ స్వామి పిలిచినా ఇక్కడికి అక్కడికి అని పిలిస్తే వెళ్ళిపోవాలి. నాకు కూడా అది అందులో తినడానికి కానీ తిరగడానికి కానీ ఉందంటే వెళ్ళిపోవాలి ఖచ్చితంగా. ఈ రోడ్డు అయితే పైకి ఎక్కుతున్నట్టే ఉంది. ఇంకా కొండ 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 కొండ. శర్మ అయ్యప్ప ఇటు వెళ్ళాలి. స్వామి శర్మ. చూద్దాం. ఇక్కడ మనం మళ్ళీ రాంగ్ రోడ్డుకి వెళ్ళి కరెక్ట్గా ఆగాం. ఆ రాక్స్ కప్చర్ తర్వాత రైట్కి తీసుకెళ్ళాలి. కానీ రూట్ మాత్రం చాలా బాగుంది స్వామి. ఇక్కడ అందరూ ఎలాగైనా సరే ఇల్లులు కూడా చాలా బాగుంది. తెలిసి ఇక్కడే తీసుకోవాలి. ఓకే. లొకేషన్కి వచ్చాం. ఇక్కడెక్కడ ఉంటారు స్వామి. ఇదిగోండి స్వామి శర్మ వచ్చారు. మనం గుడికి వెళ్ళాక మాట్లాడుకుందాం. ఈ స్వామి మళ్ళీ ఇదే లొకేషన్ తీసుకొచ్చారు. నాకు లొకేషన్ తెలియదని అక్కడ ఆ లొకేషన్ రమ్మన్నారు. సరేండి. స్వామి శరణయ్యప్ప. ఈ రోడ్లోకి తీసుకొచ్చాక స్వామి పెద్దంతల్లి గుడికి తీసుకెళ్తున్నారేమో అనుకున్నాను. అడిగాను, స్వామి పెద్దంతల్లి గుడికి తీసుకెళ్తున్నారా అని. వేరే వస్తే అయ్యో లేదు స్వామి, పెద్దంతల్లి గుడికి కాదు వేరే గుడికి తీసుకెళ్తాను రండి అన్నారు. మాదాపూర్ మెట్రో స్టేషన్కి వచ్చాం. ఓకే. ఈ మెట్రో వల్ల ఒక అడ్వాంటేజ్ ఏంటంటే వర్షం పడిన ఇక్కడ తడం. స్వామి శరణం. పెట్రోల్ తక్కువ ఉంది. స్వామిని చాలామంది ఉన్నారు. స్వామి తీసుకొచ్చారు. చాలామంది స్వాములు ఉన్నారు ఇక్కడ. ఈ స్వామి తీసుకొస్తా అని చెప్పి ఆ స్వామి వెళ్ళిపోతున్నారు. అసలు స్వామి ఎక్కడైనా ఆగితే బాగా అనిపించింది. ఇది అయ్యప్ప స్వామి టెంపుల్. మెట్లు కూడా 18 మెట్లు నిఠారుగా ఉన్నాయి. స్వామి
శబరిలో కూడా ఇలాగే ఉంటాయా మెట్లు? చిన్న మెట్లు ఇలా ఎంత ఉండవు కదా. శరణం. ఇక్కడ ఈ కట్టడం కూడా చాలా బాగుంది అసలు. ఆ ముందు విఘ్నేశ్వరుడు కానీ, ఈ మొత్తం గుడి ఆర్కిటెక్చరు, ఆ శబరిలో ఉన్నట్టు ఆ 18వ బడి, ఇంక ఇక్కడ ముందు విఘ్నేశ్వర స్వామి, ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి ఇద్దరు ఉంటారు, లెఫ్ట్ రైట్. చాలా బాగుంది అసలు. నవంబర్ 16 నుంచి పడిపూజ అన్నదానం ఉంటుందంట. అలాగే ఏ స్వామికైనా అకామిడేషన్ లేకపోతే ఆ నంబర్కి కాల్ చేయండి. స్వామి శర్మ. స్వామిని అందరూ ఉండడానికి అకామిడేషన్ ఇది. స్పేస్ అయితే చాలా పెద్దగా ఉంది, ఎక్కువ స్వామి పడతారు. ఈ ఇయర్ కాకపోతే నెక్స్ట్ ఇయర్కి అయినా సరే ఇక్కడ ఒక అకామిడేషన్ ఏదనుకుంటే ఇక్కడ రావచ్చు. పార్వతీపతి హర హర మహాదేవ్ శంభో శంకర ఓం నమ శివాయ. ఇక్కడ దండం పెట్టుకుంటూ నాకు ఒక విషయం కొంచెం గమనిస్తే, ఎప్పుడు చూసే శివాలయం కన్నా ఇక్కడ శివాలయంలో కొంచెం లెఫ్ట్కి ఉందన్నమాట. పానమట్టం అంటాం కదా, అభిషేకం చేసిన దార వెళ్ళడానికి ఉండేవి. అది చూస్తే నేను చాలాసార్లు గుడిలో గమనిస్తే అది రైట్ సైడ్కి ఉండేది, ఇక్కడేమో లెఫ్ట్ సైడ్కి ఉంది. సో అక్కడ పంతులు కానీ అడిగితే అది లెఫ్ట్ రైట్ కాదమ్మా, అది ఉత్తర దిక్కున ఉంటుంది, అంటే లైక్ నార్త్ సైడ్ ఉంటుంది అన్నారు. బేసిక్లీ ఏంటంటే ఆ దిక్కున చండీశ్వరుడు ఉంటారు అంటారు. సో అది దాటకూడదు అంటారు, అందుకే. సో అక్కడ దాటితే చండీశ్వరికి కోపం వస్తుంది అంటారు. సో అందుకే శివాలయంలో ప్రదక్షిణ కొంచెం వేరేగా ఉంటుంది. ఈ విషయాన్ని మీరు కూడా ఇప్పుడు ఫస్ట్ టైం తెలుసుకుంటే కామెంట్ చేయండి. లక్ష్మీనారాయణ స్వామి. ఇక్కడ మనకి లక్ష్మీనారాయణ స్వామి దర్శనం ఇస్తారు. ఈ గుడిలో చాలా దేవుళ్ళు ఉన్నారు అసలు. గుడి అయితే చాలా బాగుంది, చాలా విశాలంగా ఉంది. ఇది బాగా పై ఫ్లోర్, కింద ఫ్లోర్లో స్వామిలు ఉండడానికి ఉంది. అక్కడ విఘ్నేశ్వరుడు ఉన్నారు. మహాగణపతి స్వామి గారు, గంగం గణపతి అటు సుబ్రహ్మణ్య స్వామి. గుడి అయితే చాలా ప్రశాంతంగా ఉంది, చాలా బాగుంది. స్వామి శరణయ్యప్ప. అన్నదాన ప్రభువే శరణయ్యప్ప. అనాథ రక్షకనే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకనే శరణయ్యప్ప. స్వామి శరణయ్యప్ప. అప్డేట్ కోసం ఈ గుడిలో ఇక్కడ క్యూఆర్ కోడ్ కూడా పెట్టారు. ఎవరైనా కావాలంటే స్కాన్ చేసుకోండి, ఆ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. స్వామి శరణం. ఈ గుడి లొకేషన్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. అసలు ఈ గుడికి ఎంటర్ అవ్వగానే మనసు చాలా ప్రశాంతం అయిపోయింది. అసలు అయ్యప్ప దీక్ష వేసుకోవాలంటే ఎంతో అదృష్టం ఉండాలి. అదృష్టం కలిగిన స్వాములందరికీ స్వామి శరణం. స్వామి శరణయ్యప్ప. శరణం కోసం చెప్పుకొని వెళ్తాను. చాలా బాగా అయింది. పంతులు గారు కూడా చాలా ఏమైనా డౌట్లు ఉన్నా సరే బాగా చెప్తున్నారు. ఎవరైనా ఇక్కడ ఉంటే మాధవపూర్ దగ్గర ఒకసారి ఈ గుడికి రండి, చాలా బాగుంది. అలాగే స్వాములకి ఎవరికైనా సన్నిధానం కావాలంటే మీకు నంబర్ పెట్టాను కదా, అక్కడ చూడండి. ఈ ఫస్ట్ ఫ్లోర్లోనే ఉంటుంది, అందరు స్వాములు ఉన్నారు. స్వామి శరణం. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓం స్వామి శరణం అయ్యప్ప.